హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇట్స్ మీ పద్మ. ఈరోజు మనం వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే ఇతరులు మిమ్మల్ని తక్కువగా చూస్తారని, పొరపాట్లు చేయడం బలహీనతకు చిహ్నమని, పొరపాట్లు చేస్తుంటే మిమ్మల్ని తెలివి తక్కువ వారని ఇతరులు భావిస్తారని అనుకుంటున్నారా? అందుకే ఏమైనా పొరపాట్లు చేసినా వాటిని కప్పిపెట్టుకోవాలని చూస్తున్నారా? ఇది పూర్తిగా పొరపాటు ఆలోచన ధోరణి అని వేరే చెప్పనవసరం లేదు. పొరపాట్లు చేయడాన్ని సహించడమే కాదు, అవి ఎంతో అభిలషణీయం కూడా. వాటిని అంగీకరించడం ఎంతో అవసరం కూడా. మనం పొరపాట్లు చేయడం కూడా జీవితంలో వివిధ అంశాలను నేర్చుకోవడంలో ఒక భాగమే. మనం మరింతగా ముందుకెదగడానికి అవి దోహదం చేస్తాయి. ఎప్పుడూ పొరపాటు చేయకూడదనుకునేవారు ప్రతి పనిని ఆచితూచి చేయవలసి ఉంటుంది. ఫలితంగా వారు ఉద్రిక్తతకు, ఆందోళనకు లోనవ్వడం జరుగుతుంది. మీరు చేసే పొరపాట్లను ఇతరులు చీదరించుకోరు. అవి మానవ సహజమని గుర్తించి మీకు మరింత సన్నిహితమవుతారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పొరపాట్లు చేసినందుకు తెగనాడినా వారిని మీరు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. వారి మనస్సులోని అభద్రతా భయం వల్లనే ఇలా విమర్శించపూనుకున్నారని మీరు గుర్తించగలిగితే చాలు. ఇటీవల కాలంలో మీరు చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకోండి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి బదులు మీ సన్నిహితులకు చెప్పి నవ్వుకోండి. ఇతరులకు చెప్పకూడని పొరపాట్లు కొన్ని ఉండవచ్చు, కానీ అటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. మీ పొరపాట్లను మీ స్నేహితులకు చెప్పాలంటే ముందుగా మీరెంతో సంకోచించవచ్చు, కానీ ఇలా చెప్పడం మీకెంతో సరదాగా ఉంటుంది. మీరు చేసిన పొరపాట్లను దేన్నైనా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ అంశాన్ని మీ నోట్బుక్లో గుర్తించండి. అలాగే పొరపాటు చేయవలసి వస్తుందేమోనన్న భయంతో ఏ పనైనా చేయడానికి వెనకాడితే ఆ సందర్భాన్ని సైతం గుర్తించండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలను తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. జయాస్ జాయ్ హబ్. థ్యాంక్ యూ.